నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన నేతలు ఏ రీతిన చెలరేగిపోయారన్న విషయంపై వరుసపెట్టి సంచలన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఏ పదవి లేని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వారే విపక్ష నేతలపై నాడు పేటరేగిపోగా, ఇక ఏదో ఒక పదవి ఉన్న నేతలైతే మరింతగా రెచ్చిపోయారు. ఇక ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారైతే అందిన కడిగి దోచుకున్నారు. ఇందుకోసం వైసీపీ ప్రజాప్రతినిధులు ఏకంగా కీలక స్థానాల్లో పనిచేస్తున్న అధికారులను వాడుకొని మరీ ఈ వసూల పర్వాన్ని కొనసాగించారు. ఫలితంగా తప్పుడు మార్గాల్లో అక్రమ సంపాదనను కూడబెట్టిన సదరు ప్రజాప్రతినిధులతో పాటుగా వారికి సహకరించిన అధికారులు సైతం ఇప్పుడు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వైసీపీ జమానాలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగానే కాకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఓ వెలిగిన విడుదల రజనీకి చెందిన ఓ ఘనకార్యం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ఘటనలో కోట్లాది రూపాయలను వసూలు చేసిన రజనీతో పాటు ఆమె తరపున రంగంలోకి దిగిన ఇద్దరు అధికారులు లక్షల రూపాయలను మింగి అడ్డంగా బుక్ అయిపోయారు. అటు కాకినాడ సీపోర్ట్ అయినా, ఇటు చిలకలూరిపేటకు చెందిన వసూళ్ల పర్వమైన వైసీపీ నేతలు ఒకే పంథాన్ని ఎన్నుకున్నారని చెప్పాలి. కాకినాడ సీపోర్ట్ యాజమాన్యం పన్నులు ఎగ్గొట్టిందన్న తప్పుడు నివేదికలతో సదరు కంపెనీని జగనన్నకు చెరబడితే అదే మంత్రాన్ని రజనీ కూడా ఫాలో అయిపోయారు. చిలకలూరిపేటకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యంపై కన్నేసిన రజనీ సదరు కంపెనీ యజమానులను తన పిఏ రామకృష్ణ సహాయంతో తన వద్దకు పిలిపించుకొని తనకు 5 కోట్లు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. అప్పటికి ఇంకా మంత్రి కూడా కాని రజనీ నుంచి ఈ మేర షాక్ తగలడంతో సదరు కంపెనీ యజమానులు ఏం చేయాలా అన్న దిశగా ఆలోచన చేశారు. అయితే తాను అడిగిన డబ్బును ఎంతకు తన వద్దకు రాకపోయేసరికి నాడు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి జాషువాను రజనీ రంగంలోకి దింపారు. అధికార పార్టీకి చెందిన వారి అడుగులకు మడుగులొత్తిన ఇతర అధికారుల మాదిరే జాషువా కూడా రజనీ చెప్పగానే రంగంలోకి దిగిపోయారు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్లో తనిఖీలు చేసిన జాషువా కంపెనీలు పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, దీంతో కంపెనీ 50 కోట్ల మేర జరిమానా కట్టాలి అంటూ బెదిరించారు. అయినా ఇవన్నీ ఎందుకు, ఎమ్మెల్యే గారి వద్దకు వెళ్లి సెటిల్ చేసుకోవచ్చు కదా అని కూడా ఆయన వారికి ఉచిత సలహా ఇచ్చారట. తీరా అప్పటికీ యజమానులు దిగిరాకపోవడంతో వారి నేరుగా తన కార్యాలయానికే పిలిపించుకున్న జాషువా వారిని మరింతగా బెదిరించారట. ఎమ్మెల్యే చెప్పినట్లు వినుకుంటే 50 కోట్ల జరిమానా కట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అన్న భావనతో కాస్తంత మెత్తబడ్డ యజమానులు రజనీకి 2 కోట్లు ముట్టజెప్పారు. ఇక అంతకు మించి ఇచ్చుకోలేని తమను విడిచిపెట్టాలని వాడు వేడుకోగా రజనీ 2 కోట్లతోనే సరిపెట్టుకున్నారు. ఇక మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టిన తమకు ఏం లేదా అంటూ ఆరారు పేరాలు తీసిన జాషువాకు 10 లక్షలు, రామకృష్ణకు 10 లక్షలను సదరు కంపెనీ యజమానులు సమర్పించుకున్నారు. ఈ లెక్కన తమ తప్పేమీ లేకున్నా ఎమ్మెల్యే కన్నుపడ్డ పాపానికి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులు ఏకంగా 2,20,00,000లను ఉచితంగా వదిలేసుకున్నారన్నమాట. దీనిపై తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టగా రజనీతో పాటు జాషువా, రామకృష్ణలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ విజిలెన్స్ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఐపీఎస్ అధికారి అయిన జాషువాపై అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ రేంజ్లో కోట్లను కూడబెట్టిన రజనీ ఇక మంత్రిగా కొనసాగిన 2.5 ఏళ్లలో ఇంకెంత సంపాదించి ఉంటారన్న దాని పట్ల ఆసక్తికరంగా విశ్లేషణలు సాగుతున్నాయి.